న్యూస్ చూస్తున్నారు. గాజాపై ఇజ్రాయెల్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. గాజాలోని ఖాన్ యూనిస్ ఆ నగరంలోని హాస్పిటల్ పై బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో 40 మందికి పైగా మృతి చెందారు. మరో 50 నుంచి 60 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఈ దృశ్యాలు. యుద్ధం ఆపకపోతే బాగోదంటూ హమాస్ ఇక్కడ వార్నింగ్ ఇస్తూ ఉంటే యుద్ధం ఆపే ప్రసక్తే లేదంటున్నారు ఇజ్రాయెల్ ప్రధాని బెంజామిన్ నెతన్యాహు. ఒకేసారి 6 బాంబులని విడిచింది ఇజ్రాయెల్ యుద్ధ విమానం. దీంతో ఒకసారి మీరు చూడొచ్చు ఆ బాంబుల ధాటికి అక్కడ ఏ స్థాయిలో గొయ్య ఏర్పడిందో. బాంబుల ధాటికి ఒక్కసారిగా అక్కడి పరిస్థితులు మారిపోయాయి. అక్కడ ఆ మార్గం పూర్తిగా ఛిద్రమైపోయింది. ఆ బాంబు పడిన ఆ విజువల్ చూస్తే కనుక అక్కడ ఒక్కసారిగా అక్కడ మీరు చూడొచ్చు కాస్త ఆ మంటలు సగరేపిన పరిస్థితి. అంటే ఏ తీవ్రతతో వచ్చుంటాయో ఊహించవచ్చు. ఇదంతా ఒకరి కోసమే. మహమ్మద్ సిన్వర్ని వేటాడుతోంది ఇప్పుడు ఇజ్రాయెల్. వీరెవడంటే కనుక హమాస్కి సంబంధించి కీలకమైన నేత, హమాస్ సీనియర్ లీడర్గా అక్కడ చెప్పుకోవడం జరుగుతోంది. ఇతగాన్ని పట్టుకునేందుకు, ఇతగాన్ని హతమార్చేందుకు ఇజ్రాయెల్ పావులు కదుపుతోంది. మరీ ముఖ్యంగా ఆ విజువల్స్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఆ తీవ్రత మనకు అర్థమవుతుంది. ఖాన్ యూనిస్లో అక్కడ శరణార్థి శిబిరాలు ఉంటూ ఉంటాయని చెప్పి చర్చ జరుగుతూ ఉంటుంది. ఖాన్ యూనిస్ మీరు మ్యాప్లో చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇజ్రాయెల్ ఈ మ్యాప్ చూసే ప్రయత్నం చేస్తే అక్కడ గాజాలో ఖాన్ యూనిస్ కరెక్ట్గా కాస్త మధ్యలో ఉన్నట్టుంటుంది. ఖాన్ యూనిస్ నగరం కాస్త మధ్యలో ఉన్నట్టు మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ శరణార్థి శిబిరాలు మనకి కనిపిస్తాయి. ఇటు గాజా స్ట్రిప్లో కరెక్ట్గా మధ్యలో ఉంటుంది ఖాన్ యూనిస్ అనే నగరం. రఫా బోర్డర్కి సరిహద్దుకి వెళ్ళే మార్గం, అక్కడికి సరిహద్దు ఉంటుంది అంటే ఈజిప్ట్. ఒక్కసారి అక్కడ ఆ బాంబు పేలిన శబ్దం, బాంబు పేలిన తర్వాత అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చూద్దాం. రైట్, విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ ఏ స్థాయిలో బాంబు పడింది అనేది, అక్కడ బాంబు పడిన తర్వాత పూర్తిగా అక్కడ గొయ్యిల పరిస్థితి మారిపోయింది. ఆ విజువల్ ఖాన్ యూనిస్కి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు అక్కడ హాస్పిటల్స్ ఉంటాయి, శరణార్థి శిబిరాలు ఉంటూ ఉంటాయి, హాస్పిటల్లో కూడా తలదాచుకున్న వాళ్ళు ఉంటూ ఉంటారు. ఒకసారి మా ప్రతినిధి మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మధు మరి కాసేపట్లో అందుబాటులోకి వచ్చి అక్కడ పరిస్థితిని వివరించే ప్రయత్నం చేశారు. ఇజ్రాయెల్ హమాస్ మీద దాడిని తీవ్రతను చేస్తుంది. ఈ నేపథ్యంలో గాజా మీద విరుచుకుపడుతోంది బాంబులతో. ఖాన్ యూనిస్ నగరం మీద రోజు దాడి చేయడం జరిగింది. అక్కడ హాస్పిటల్ ఉంది. ఆ హాస్పిటల్ పూర్తిగా ఆ హాస్పిటల్ ప్రాంగణంలో ఒక రోడ్డు మీద అక్కడ ప్రాంగణం దగ్గర మీరు చూడడం జరుగుతోంది. ఎప్పుడైతే బాంబుతో దాడి చేస్తుందో అక్కడ మంట రోడ్డు మీద పడినప్పుడు మంట లేచిందంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ ఏ స్థాయిలో ఇబ్బంది జరుగుతుందనేది. అయితే ఒకటే మాట్లాడుకోవడం జరుగుతోంది. మీరు చూస్తే అక్కడ వాళ్ళందరూ వెంటనే పరుగులు పెట్టారు. అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాదు. అదిగో ఆ బాంబు రాగానే బాంబు పేలుడు ధాటికి పూర్తిగా అక్కడ దుమ్ము కప్పేస్తుంది. అక్కడ భవనాలు పూర్తిగా శిథిలమైపోయాయి. ఆ గేట్ దగ్గర చూడండి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది. వెంటనే పరుగులు పెట్టారు. అటు పరుగులు పెడుతున్నారు. శరణార్థి శిబిరం ఇక్కడ ఒకటే మాట చెప్పుకోవడం జరుగుతోంది. ఒక మాట అక్కడ మాట్లాడడం జరుగుతోంది. హమాస్ కీలక నేతలు హమాస్కి ఆశ్రయం ఇవ్వడం జరుగుతోంది. హమాస్కి ఆశ్రయం ఇస్తే కనుక విడిచిపెట్టేదే లేదంటూ కూడా ముందు నుంచి చెప్తున్నమాట. ఏం జరుగుతోందంటే ఎప్పుడైతే 2023 ఆ ప్రాంతంలో ఒకసారిగా మారిన ఆ సిచ్యువేషన్ మీరు చూడొచ్చు. ఇటు ఉత్తర గాజాను ఖాళీ చేసేసి వెళ్ళిపోండి, దక్షిణ గాజా వైపు వెళ్ళిపోండి అంటూ కూడా ఇజ్రాయెల్ చెప్పినప్పుడు చాలామంది శరణార్థులందరూ కూడా ఖాన్ యూనిస్ నగరం ప్రాంతంలోనే ఖాన్ యూనిస్ నగరంలో టెంట్లు వేసుకున్నారు. అక్కడ బహుశా ఒకరి గాయం అయినట్టు కూడా మనకి ఆ విజువల్లో కనిపిస్తోంది. బట్ ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ మనకి తెలియాలి. అసలు ఏం జరిగింది, ఈ ఘటనలో ఎంతమంది గాయపడ్డారనేది. ఖాన్ యూనిస్ నగరంపై విరుచుకుపడుతోంది
ఇటు ఇజ్రాయిల్ తన దగ్గర ఉన్న యుద్ధ విమానాలతో అక్కడ దాడుల్ని తీవ్రతరం చేస్తోంది. రఫా సరిహద్దుకి అంటే ఈజిప్ట్కి వెళ్ళిపోయే దారి ఉంటుంది అక్కడ. ఆ రఫా సరిహద్దుకి చాలా దగ్గరలో ఉంటుంది ఖాన్ యూనిస్. మరి ముఖ్యంగా మధ్యలో ఉన్నప్పటికీ కాస్త ఉత్తర గాజాతో పోల్చుకుంటే కనుక ఇటువైపు దగ్గరగా ఉంటుంది. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ప్రస్తుతం గాజా పరిస్థితి ఏంటి? ఎగ్జాక్ట్లీ, ఇజ్రాయెల్ హమాస్ గత కొంతకాలంగా యుద్ధం కొనసాగుతూనే ఉంది. దీనికి సంబంధించి ప్రస్తుతం మరొకసారి చర్చనీయాంశం వచ్చింది. దాదాపు 48 మంది పౌరులు హమాస్ లో చనిపోయినటువంటి పరిస్థితి. ఆసుపత్రి పైన, గాజాలో ఉన్నటువంటి ఆసుపత్రి పైన ఇజ్రాయెల్ దాడులు నిర్వహించాలి. ఎందుకంటే హమాస్ ప్రతి సందర్భంలో ఏదో ఒక రూపంలో, ఉగ్రవాద రూపంలో ఇజ్రాయెల్ పైన దాడి చేస్తానే ఉంది. ఇప్పటికే గాజాను జల్లెడ పట్టింది ఇజ్రాయెల్. కనీసం అక్కడ మొత్తం గాజా సిటీని స్ట్రిప్ ఏదైతే ఉందో, చిన్న స్ట్రిప్, ఆ సిటీని అంతా కూడా బాంబులతో పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసింది. అయినా ఈ రోజు మళ్ళీ హమాస్ ఏదో రూపంలో తీవ్రవాదాన్ని రెచ్చగొడుతూ ఇజ్రాయెల్ పైన దాడులు చేసినటువంటి ఘటనలు అనేక చూసాం. మళ్ళీ ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతూ ఉంది. కాబట్టి దీనికి సంబంధించి మొత్తం 48 మంది పౌరులు చనిపోయినట్టుగా తెలుస్తా ఉంది. 22 మంది ఇందులో చిన్నారులు ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఒప్పందం ప్రకారం గతంలో అమెరికా ఒప్పందం చేసింది ఇరు వర్గాల మధ్య ఎవరు కూడా, అంటే ఇజ్రాయెల్ అమెరికా బందీని విడుదల చేసిన అనంతరం ఈ దాడులు జరిగినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. డొనాల్డ్ ట్రంప్ కూడా సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకోవడంతో ప్రస్తుతం చర్చనీయాంశం అవుతా ఉంది. ఇది మొదటిసారి కాదు, అనేక సందర్భాల్లో తీవ్రవాదులకు సంబంధించినటువంటి విషయంలో అనేక సందర్భాల్లో జరుగుతూనే ఉన్నాయి, దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇది మళ్ళీ ఒకసారి ఈ రోజు ఇజ్రాయెల్ దాడులు చేయడం వెనకాల హమాస్ కుట్ర ఏమనుందో, అందులో భాగంగా దాడి చేశారనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. రైట్ ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ప్రస్తుతం ఈ ఘటనలో 28 మంది 28 మంది మృత్యువాత పడినట్టుగా అల్ జజీరా తన కథనంలో పేర్కొంది. యూరోపియన్ హాస్పిటల్గా చెప్పడం జరుగుతోంది. బెంజమిన్ నెతన్యాహు, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇప్పుడు గాజా మీద బాంబుల దాడితో విరుచుకుపడుతున్నారంటూ కూడా దీంతో పాటు అక్కడ పరిస్థితులు అంటే ఏ స్థాయిలో ఉన్నాయో చూసాం. సాధారణంగా ఈ ఖాన్ యూనిస్ అనే నగరం శరణార్థి శిబిరాలతో నిండిపోతూ ఉంటుంది. ఇక్కడ హాస్పిటల్స్ కూడా ఉంటాయి. హాస్పిటల్ కూడా కిక్కిరిసిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ అటువంటి లొకేషన్ మధ్యలో ఉంటుంది. ఇప్పుడు ఎటువంటి దాడితో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది, ఎటువంటి తీవ్రతతో ముందుకు వెళ్ళాలనుకుంటోంది, అసలు ఏం జరుగుతోంది? ఓకే, ప్రస్తుతం 40 మంది మృత్యువాత పడినట్టుగా తెలుస్తోంది. మరో 50 నుంచి 60 మందికి తీవ్ర గాయాలయ్యాయంటూ కూడా సమాచారం అందుతోంది.